హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి నేను లాస్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి చెప్పాను కదండి. ఇండియా మార్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నెక్స్ట్ ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత మనకి ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది నేను చెప్తాను. ఇది వచ్చేసి ఏంటంటే ట్రైనింగ్ ఉంటుందండి మనకి. నెక్స్ట్ మీ మెయిల్ ఐడికి వస్తుంది. అండ్ ఇందులో ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి వాట్సాప్లో మీరు అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో వాట్సాప్ ఉండాలి ఆ మొబైల్ నెంబర్కి. సో ఆ నెంబర్కి మీకు ప్రతి ఒక్కటి ఇండియా మార్ట్ నుంచి అప్డేట్ ఇస్తారండి. అంటే మీ ప్రాసెస్ ఒకవేళ మదర్ ఆగిపోతే కూడా ప్లీజ్ కంప్లీట్ యువర్ అప్లికేషన్ ప్రాసెస్ అని వస్తుంది. అంటే మీరు 2 ఫిలప్ చేశారు, సో థర్డ్ వన్ చేయలేదు, నెక్స్ట్ చేద్దాం అనుకుంటారు. సో అప్పుడు మీకు అప్డేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళు పంపిస్తారు. ఓకే, ఇది ఏంటంటే నెక్స్ట్ ఏంటి ట్రైనింగ్ ఉంటుంది. సో ట్రైనింగ్ తర్వాత కంప్లీట్ అసెస్మెంట్. సో పైన వీడియో అనేది ప్లే అవుతుంది. కంప్లీట్గా వీడియో చూశాక మీరు ఇది అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో అందులోనున్న క్వశ్చన్సే మీకు ఇస్తారు. ఓకే, మీరు జాగ్రత్తగా విని ప్రతి ఒక్కటి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది గైస్. సో మీరు ఒకవేళ ఆ వీడియో అప్లికేషన్ ప్రాసెస్ చూస్తేనే మీకు ఇది నెక్స్ట్ అంటే ఏం మెయిల్ వస్తుంది ఏంటి అనేది ఈ ప్రాసెస్ గురించి అర్థమవుతుంది. సో ఎవరైతే ఇప్పటివరకు చూడలేదో ప్లీజ్ వెళ్ళి చెక్ చేయండి గాయస్. ఓకే, మీకు ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా పెడతాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ చేయండి. ఓకే, సో మీకు ఇది అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ మెయిల్ వస్తుంది. ఓకే, మీరు ఏదైతే మెయిల్ ఐడితో లాగిన్ అవుతారో అప్పుడు మీకు ఇలాంటి మెయిల్ ఒకటి వస్తుందండి. ఓకే, కంగ్రాచులేషన్స్, సో మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేయొచ్చు. ట్రైనింగ్ అంటే మీరు అనుకోకండి నేను సెలెక్ట్ అయిపోయాను ట్రైనింగ్ అటెండ్ అవుతున్నాను, ఇది కాదు. సో ట్రైనింగ్ అంటే ఏంటంటే మీకు వీడియో ఒకటి ప్లే అవుతుంది, కింద క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఆ విని మీరు క్వశ్చన్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు టైం అయితే పడుతుంది గైస్, 1.5 hour టైం పడుతుంది. టైం తీసుకొని రిలాక్స్గా కంప్లీట్ చేయండి. ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఇస్తారు. పైన ఉంది కదా యూజర్ నేమ్ పైన ఒక లింక్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు వెంటనే పేజ్ ఓపెన్ అవుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాక ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది గైస్. ఓకే, సో ఇక్కడ మీకు కాల్ రికార్డింగ్ 2 అని ఉంది కదా. సో కాల్ రికార్డింగ్ వాళ్ళు ఎవరైతే కస్టమర్స్తో మాట్లాడారో ఆ కాల్ రికార్డింగ్ నార్మల్గా పెడతారు. అందులో కస్టమర్ని వీళ్ళు ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది మీకు ఆన్సర్ ఉంటుంది. సో మీ కాల్ రికార్డింగ్ విని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది గైస్. సేమ్ ఇది సెకండ్ థర్డ్ వన్ ఇవి 3 కాల్ రికార్డింగ్స్ ఉంటుంది. ఈజీగానే ఉంటుంది, కొంచెం విని అర్థం చేసుకోవాలి. హిందీలో ఉంటుంది గైస్ ఇది కాల్ రికార్డింగ్. మిగతా అవన్నీ సేమ్ ఇలా వీడియో వస్తుంది, మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ అలానే ఉంటాయి. సో లాస్ట్ వన్ ఉంది చూడండి, టెలి అసోసియేట్ ఫ్రీలాన్స్ ప్రోగ్రామ్. ఇందులో వచ్చేసి 23 క్వశ్చన్స్ ఉంటాయి గాయస్. సో మీరు జాగ్రత్తగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ అని నేను చెప్పను, బట్ ఈజీయే. క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ దీని గురించి వీడియో చేయమంటే కూడా నేను చేస్తాను. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయి, క్వశ్చన్ ఆన్సర్స్ కూడా నాకు పెట్టమంటే లాస్ట్ దాని గురించి ఖచ్చితంగా వీడియో కూడా చేస్తాను గైస్. నాకు కమెంట్ చేయండి. ఓకే, సో ఈ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది గైస్, ఈజీగానే ఉంటుంది, అంత టఫ్ ఏమి ఉండదు. సో దీని తర్వాత ఇంకా మనం మెయిల్స్ ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ మనకి ఏం మెయిల్స్ రిసీవ్ చేసుకుంటాము, సర్టిఫికేట్ వస్తుందా, ఏమైనా అగ్రిమెంట్ ఉంటుందా, వర్క్ అగ్రిమెంట్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయా ఏంటి అనేది నేను ప్రతి క్లియర్గా నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను గాయస్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ప్లీజ్. ఓకే, నన్ను ఇలానే సపోర్ట్ చేయండి, బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.